క్వశ్చన్ నెంబర్ 441. క్రింది వాటి నుండి భావావేశ రంగానికి సంబంధించిన ప్రక్రియను గుర్తించండి. ఆప్షన్స్ 1 ప్రేరణ, 2 ప్రత్యక్షం, 3 అవధానం, 4 స్మృతి. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 442. ఒకే పరిసరంలో పెరుగుతున్నప్పటికీ వ్యక్తుల యొక్క వివిధ వికాసాలలో చాలా తేడాలు ఉండవచ్చు. ఎందుకంటే వికాసం అనేది ఆప్షన్స్ 1 నిరంతరంగా సాగుతుంది, 2 అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తి, 3 సర్పిలమైనది, 4 ప్రాగుక్తీకరించగలిగినది. సరైన సమాధానం ఆప్షన్ 2 అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తి. క్వశ్చన్ నెంబర్ 443. వికాస కృత్యాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 వికాస కృత్యాల సాఫల్యత మంచి సర్దుబాటుకు దారితీస్తుంది, 2 వికాస కృత్యాలు పుట్టినప్పటి నుండి ప్రారంభమవుతాయి, 3 వికాస కృత్యాలు సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మకమైనవి, 4 వికాస కృత్యాలు అనేవి వయస్సు నిర్దిష్టమైనవి కావు. సరైన సమాధానం ఆప్షన్ 4 వికాస కృత్యాలు అనేవి వయస్సు నిర్దిష్టమైనవి కావు. ఇది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 444. తన నిష్పాదనతో తన ఉపాధ్యాయురాలిని సంతృప్తిపరచలేని 10 ఏళ్ల బాలిక తనను తాను చిన్నచూపు చూసుకోవడం ప్రారంభించింది. ఎరిక్సన్ ప్రకారం ఆ అమ్మాయి ఈ భావనను పెంచుకోవచ్చు. ఆప్షన్స్ 1 శ్రమశీలత, 2 ఒంటరితనం, 3 న్యూనత, 4 స్తబ్దత. సరైన సమాధానం ఆప్షన్ 3 న్యూనత. క్వశ్చన్ నెంబర్ 445. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల గురించి చేసిన 4 స్టేట్మెంట్లు క్రింద ఇవ్వబడ్డాయి. వారిలో సరికాని స్వీయ భావనకు దారితీసే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 ఈ కొద్దిమంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు, 2 ఈ విద్యార్థులు తరగతి గదిలో చేస్తున్న అల్లరికి నేను విసిగిపోయాను, 3 కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని నేను గమనించాను, 4 తరగతిలోని చాలామంది విద్యార్థులు పరీక్షలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 ఈ కొద్దిమంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు అనేది స్వీయ భావనకు సంబంధించి దారితీసే సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 446. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క మూర్తిమత్వ సిద్ధాంతంలో స్వీయ అనేది ముఖ్యమైన భావన. ఆప్షన్స్ 1 ఫ్రాయిడ్, 2 ఎరిక్సన్, 3 కాటిల్, 4 రోజస్. సరైన సమాధానం ఆప్షన్ 4 రోజస్. క్వశ్చన్ నెంబర్ 447. వైగాట్స్కీ రూపొందించిన సమీప అభివృద్ధి క్షేత్రం ZPD భావన ప్రకారం ఒక నిర్దిష్ట విద్యా సంవత్సరానికి ప్రణాళిక చేయబడిన సిలబస్ విద్యార్థులు వాటిని ఈ విధంగా చేయగలిగేలా ఉండాలి. ఆప్షన్స్ 1 ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్వతంత్రంగా, 2 కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో, 3 ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో, 4 భవిష్యత్తులో ఏదైనా విద్యా సంవత్సరంలో. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో. క్వశ్చన్ నెంబర్ 448. విష్ణు రామాయణం నుండి ఒక కథను చదివి ఆ తర్వాత మహాభారతం నుండి ఒక కథను చదివాడు. అతని తల్లి రామాయణం కథలో ఒక ప్రశ్న అడిగినప్పుడు అతను మహాభారతం కథ నుండి సమాధానం ఇస్తున్నాడు. ఇది ఆప్షన్స్ 1 పురోగమన అవరోధం, 2 తిరోగమన అవరోధం, 3 నిల్వ వైఫల్యం, 4 ఎంపికతో విస్మృతి. సరైన సమాధానం ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. క్వశ్చన్ నెంబర్ 449. దేశం యొక్క సాంఘిక రాజకీయ సందర్భాన్ని ప్రతిబింబించే పాఠశాల దీనికై కృషి చేస్తుంది. స్టేట్మెంట్స్: ఏ విద్యా అసమానతలను తగ్గించడం, 2 అభ్యాసకులందరి సర్వతోముఖాభివృద్ధికి, సి ప్రజాస్వామ్య సమాజం కోసం విద్యార్థులను సిద్ధం చేయడం, డి పాత ఆచారాల ఆధారంగా సమాజాన్ని వర్గీకరించడాన్ని ప్రోత్సహించడం. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 ABC మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 450. క్రింది వాటిలో ఒకటి బోధన యొక్క సాంప్రదాయ భావన. ఆప్షన్స్: 1 బోధన అనేది జ్ఞానాన్ని అందించడం, 2 బోధన అనేది పరస్పర చర్యగల ప్రక్రియ, 3 బోధన అనేది ఒక ప్రణాళికబద్ధమైన కృత్యం, 4 బోధన అనేది సౌకర్యవంతం చేయడం.
సరైన సమాధానం ఆప్షన్ 1 బోధన అనేది జ్ఞానాన్ని అందించడం. క్వశ్చన్ నెంబర్ 451 బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం సంగీత సంకేతాలు ఈ ప్రాతినిధ్య విధానానికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్ 1 క్రియాత్మక, 2 చిత్ర ప్రతిమ, 3 ప్రతీకాత్మక, 4 నిష్క్రియాత్మక. సరైన సమాధానం 2 చిత్ర ప్రతిమ. క్వశ్చన్ నెంబర్ 452 క్రింది వాటిలో ఒక అభ్యసన వనరుగా సాంకేతికత యొక్క ప్రతికూలతలను గుర్తించండి. స్టేట్మెంట్స్: ఏ పరధ్యానం, బి వనరుల విశ్వసనీయత, సి ఆరోగ్య సమస్యలు, డి అందుబాటు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 ABC మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 453 పోక్సో చట్టం ప్రకారం నేరాన్ని వీరు చేసినప్పుడు దానిని అగ్రవేటెడ్ అంటారు. ఆప్షన్స్ 1 రక్త సంబంధికుడు, 2 మైనర్, 3 అపరిచితుడు, 4 అధికారంలో ఉన్న వ్యక్తి. సరైన సమాధానం ఆప్షన్ 4 అధికారంలో ఉన్న వ్యక్తి. ఈ నేరం చేసినట్లయితే వారిని అగ్రవేటెడ్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 454 సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన 2 సంవత్సరాల వయసు గల కుమార్తెను ప్రసిద్ధ సంగీత విద్వాంసరాలుగా చేయాలని నిశ్చయించుకున్నారు. అతను శ్రద్ధ వహించాల్సిన ప్రాథమిక విషయం ఏమిటి? ఆప్షన్స్ 1 ప్రఖ్యాత ఉపాధ్యాయుని కనుగొనడం, 2 సంగీత తరగతులను ప్రారంభించడానికి ఒక శుభ సమయం కోసం వెతకడం, 3 సాధారణ పాఠశాలలో ప్రవేశాన్ని విస్మరించి ఆమెను ప్రత్యేకమైన సంగీత పాఠశాలలో చేర్చడం, 4 అమ్మాయికి సంగీతం నేర్చుకునే పరిపక్వత వచ్చే వరకు వేచి ఉండడం. సరైన సమాధానం ఆప్షన్ 4 అమ్మాయికి సంగీతం నేర్చుకునే పరిపక్వత వచ్చే వరకు వేచి ఉండడం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 455 ఈ విషయంలో నిబంధన ద్వారా అభ్యసించడం మరింత అనుకూలంగా ఉంటుంది. ఆప్షన్స్ 1 సమస్య పరిష్కారం, 2 వైఖరులను పెంపొందించడం, 3 కంఠస్థం, 4 మేజ్ లెర్నింగ్. సరైన సమాధానం ఆప్షన్ 2 వైఖరులను పెంపొందించడం. క్వశ్చన్ నెంబర్ 456 మంచి సంస్కారవంతమైన ఉమ్మడి కుటుంబంలో పెరుగుతున్న ఒక చిన్న పిల్లవాడు పెద్దలందరినీ మర్యాదగా పలికరిస్తాడు మరియు అతను ఉపాధ్యాయులు మరియు ఇతర తల్లిదండ్రులతో అదే ప్రవర్తనను ప్రదర్శించాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఎటువంటిది? ఆప్షన్స్ 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్వైపాక్షిక బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 457 ఈ బోధనా దశలో విద్యార్థులు అభ్యసించవలసిన భావన వైపు ప్రేరేపించబడతారు. ఆప్షన్స్ 1 ప్రియాక్టివ్, 2 పోస్ట్ యాక్టివ్, 3 ఇంటరాక్టివ్, 4 సమ్మరైజింగ్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇంటరాక్టివ్. క్వశ్చన్ నెంబర్ 458 హరీష్ క్రమబద్ధంగా ఉండే పరిసరాన్ని ఇష్టపడే ఉపాధ్యాయుడు. విద్యార్థులపై ఆంక్షలు విధించి వారి అభిప్రాయాలను అంగీకరించడు. ఆయన నాయకత్వ శైలి ఎటువంటిది? ఆప్షన్స్ 1 నిరంకుశ, 2 ప్రజాస్వామిక, 3 జోక్యరహిత, 4 అనుమతిపూర్వక. సరైన సమాధానం ఆప్షన్ 1 నిరంకుశ నాయకత్వం. క్వశ్చన్ నెంబర్ 459 అభ్యసనకు సంబంధించి అభ్యాసకుడి వ్యక్తిగత కారకాలను గుర్తించండి. ఆప్షన్స్ 1 ప్రోత్సాహం, 2 సహజ సామర్థ్యాలు, 3 బోధనా శైలి, 4 కోర్సు యొక్క విద్యా ప్రణాళిక. సరైన సమాధానం ఆప్షన్ 2 సహజ సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 460 క్రింద ఒక వ్యక్తి యొక్క కొన్ని అవసరాలు ఇవ్వబడ్డాయి. మాస్లో యొక్క అవసరాల సోపాన క్రమంలో వాటిని అమర్చండి. స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఏ సమర్థత కలిగి ఉండే అవసరం, బి నీటి అవసరం, సి భద్రత అవసరం, డి ఇతరులతో కలిసి ఉండే అవసరం, ఈ ఆత్మ సాఫల్యత అవసరం. ఇక్కడ సరైన క్రమం చూసినట్లయితే ఆప్షన్ 2 బిసిడి ఏ మరియు ఈ అనేది సరైన సమాధానం. అంటే మొదటగా నీటి అవసరం, తర్వాత భద్రత అవసరం, ఆ తర్వాత ఇతరులతో కలిసి ఉండే అవసరం, ఆ తర్వాత సమర్థత కలిగి ఉండే అవసరం, చివరగా ఆత్మ సాఫల్యత అవసరం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. సైకాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.